నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ మరియు వైఎస్ జగన్ రెడ్డి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మరియు గూడూరు సమన్వయకర్త మేరుగు మురళీధర్, సూళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వచ్చేస్తున్నారు అన్న సమాచారాన్ని వచ్చిన ప్రతిసారి కాకాడ గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి మరో చోటుకు తరలించే ప్రయత్నం చేయడం సరికాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆటంకులు సృష్టించినా జూలై 3న జగన్మోహన్ రెడ్డి జిల్లాకు విచ్చేసి కాకాడ గోవర్ధన్ రెడ్డిని ములాఖాతులో భాగంగా జిల్లా జైల్లో కలుస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కాకాడ గోవర్ధన్ రెడ్డి పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని కాకాని పూజిత అన్నారు. తన తండ్రి కాకాడ గోవర్ధన్ రెడ్డికి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం అండగా నిలబడడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. మన చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా లేవు. మరి దానికి భిన్నంగా ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం, అది కూడా ఒక అక్రమ కేసులో. ఆ కేసుతో సరిపెట్టుకోకుండా దాంట్లో ఎక్కడ బెయిల్ వస్తుందన్న ఆలోచనతో అనేకమైనటువంటి కేసులు కూడా ఆయన మీద పెట్టడం, వాటి మీద రిమాండ్ ఎక్స్టెండ్ చేయించడం, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో గోవర్ధన్ రెడ్డి గారి యోగక్షేమాల గురించి కానీ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ జరిగింది. అయితే ఆయన నేరుగా పరామర్శించాలా, రావడానికి నెల్లూరు జిల్లాకు రావడానికి గత కొద్ది రోజులుగా అనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఆ కేసుకు సంబంధించి అవన్నీ వివరాలు తీసుకొని ఎట్టకేలకు వచ్చే జూలై 3వ తారీఖున అంటే గురువారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరుకు వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాతులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 3వ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గ్రహించాలా, ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో, మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో, ఇది జరుగుతూ ఉన్న కొద్దీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మనకు కనపడతా ఉంది. ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆ వ్యతిరేకత అనేది ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది. వీరు ఈ విధంగా కేసులు పెట్టుకుంటే కనుక వెళ్తా ఉంటే ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాము. మరి పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారో ఆ రోజు నుంచి గోవర్ధన్ రెడ్డి గారికి అండగా, జిల్లాకు అండగా కేంద్ర పార్టీ కానీ అందరూ కూడా సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను.